హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే యానివర్సరీ వ్లాగు. ఇది మా 6th యానివర్సరీ. దానికి నేను చిన్న డెకరేషన్ చేశానన్నమాట. దానికోసం అని చెప్పి హార్ట్ షేప్స్ కట్ చేస్తున్నాను రెడ్ కలర్ పేపర్తో. అదే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసారు కదా, నేను ఒక హార్ట్ షేప్ని పేపర్ కానీ చిన్న కార్డ్బోర్డ్ లాంటిది కానీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే మనకి పేపర్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. నాకు కావాల్సిన ఒక షేప్ తీసుకుని ఆ పేపర్ని నాకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకున్నాను. స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకుని వాటి మీద నేను ముందుగా ఒక పేపర్లో గీసుకున్న హార్ట్ షేప్ని ఫోల్డ్ చేసి పెట్టి పెన్సిల్తో డ్రా చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నాను అనమాట. నేను మీకు ఇప్పుడు అదే చూపిస్తున్నాను. దీంతో నేను హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అయితే తయారు చేయబోతున్నాను. దాన్నే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను రెడ్ కలర్ పేపర్ మీద ఇలా హార్ట్ షేప్ని కట్ చేసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టి నేను పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను. ఆ పెన్సిల్తో డ్రా చేసుకున్నది తర్వాత కట్ చేస్తానన్నమాట. అలా నాకు కావాల్సినన్ని హ్యాపీ యానివర్సరీకి ఎన్నైతే హార్ట్ షేప్స్ కావాలో అన్నీ కట్ చేసుకుని అప్పుడు వాటి మీద నేను వైట్ కలర్తో ఆల్ఫాబెట్స్ రాశాను అనమాట. ఎక్కడ షేర్ చేసుకున్నావు? నువ్వు బలవంతంగా తీసేసుకున్నావు. షేర్ చేసుకోవడమేనా? షేరింగ్ అంటే ఏంటో మా అమ్మాయి దగ్గర నేర్చుకోండి. అలా షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నప్పుడు ఇవ్వాలా వద్దా? ఆహా, నేనైతే ఇవ్వకూడదు, నువ్వైతే మాత్రం తీసేసుకోవాలా? అదే ఎలా అవుతుంది షేరింగ్ ఈజ్ కేరింగ్? అంటే యానివర్సరీ బ్యానరు వీటి మీద ఈ హార్ట్ షేప్స్ అన్నీ తయారు చేశాను కదా. ఇప్పుడైతే వీటి మీద లెటర్స్ హ్యాపీ, HAPPY హ్యాపీ యానివర్సరీ అని స్టెన్సిల్స్ ఉంటాయి కదా, అంటే స్కేల్ మీద ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, వాటితో రాసుకుంటే నీట్గా వస్తాయి. చేతితో రైటింగ్ బాగుంటుంది, బాగా గీయగలము అనుకుంటే చేతితో అయినా రాసేసుకోవచ్చు, లేదంటే స్టెన్సిల్తో అయినా రాయొచ్చు. నేను పేపర్కి థ్రెడ్ గుచ్చడానికి అయితే మనం కన్నాలు పెట్టాలి కదా, దానికోసం ఈ పంచింగ్ మిషన్ ఉపయోగిస్తున్నాను. నీ పెన్సిల్ ఇస్తావా? థ్యాంక్ యూ. నా పెన్సిల్ నీకు ఇచ్చాను. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఇదిగోండి, ఇలా కొట్టుకుంటున్నాను. హాయ్, రేపు అయితే మా యానివర్సరీ, అందుకే నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఏం చేస్తానో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో ఒక ఖాళీగా ఉన్న వాల్ని అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ విండో కూడా ఉంది. నాకు విండో ఉండడం కావాలి, ఎందుకంటే నేను ఒక 2 చీరలు తీసుకున్నాను అనమాట. యానివర్సరీ థీమ్ కాబట్టి నేను రెడ్ అయితే బాగుంటుందని అనుకున్నాను. రెడ్ అలాగే ఇంకా పింక్ తీసుకున్నాను అనమాట. 2 మనం ఏ కలర్ అయితే ముందుకు రావాలనుకుంటామో ఆ కలర్ని ఫ్రంట్కి పెట్టుకోవాలి. ఏ కలర్ అయితే బ్యాక్కి రావాలనుకుంటామో ఆ కలర్ని బ్యాక్కి పెట్టుకోవాలి. అలాగే ఈ చీరలు అయితే మనం ఇంట్లో ఉన్న చీరలు కానీ నెట్ క్లాత్ కానీ ఏదైనా చేయొచ్చు. కానీ నేనైతే నా దగ్గర అయితే ప్రజెంట్ రెడ్ పింక్ ఏం లేవు కాబట్టి నేను మీషో నుంచి 2 నెట్ శారీస్ తీసుకున్నాను. అవి ఎంతంతో కాదు, ఓన్లీ 200 అలా పడినాయి అంతే. అయితే నేను వీటి కోసమే కదా అని చెప్పి చాలా తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను అనమాట. వీటి పర్పస్ ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డెకరేషను ఎప్పటి నుంచో. ఈ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. చాలాసార్లు చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మేము పాతింట్లో ఉన్నప్పుడు ప్లేస్ సరిపోక నేను ఎప్పుడు చేయలేదన్నమాట. అందరూ చేసినప్పుడు అబ్బా ఎంత బాగుందో అని అనిపించేది. ఒక విధంగా చెప్పాలంటే నా డ్రీమ్ డెకరేషన్ ఇది. నేను చెయ్యాలి అనుకున్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేశారు. అబ్బా ఎంత బాగుందో అని అప్పుడు కూడా అలాగే అనిపించేది. ఇప్పుడైతే నేను ఈ 2 చీరలను తీసుకున్నాను కదా, రెడ్ ముందుకు పెట్టుకుంటున్నాను, పింక్ ఏమో బ్యాక్కి పెట్టుకుంటున్నాను. బ్యాక్కి పెట్టుకుని 2 సమానంగా తీసేసుకుని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసుకుని వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టేసుకోవాలి, 2 ఊడిపోకుండా అని. రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టుకుని ఉంచుకోవాలి.
నేను ఇక్కడైతే 2 పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ ఒకటి పెట్టాను. అది కొంచెం లూజ్‌గా ఉంది. ఇంకొక రెండవ మడత పెట్టడానికి తిరగలేదనమాట. అందుకని కొంచెం లూజ్ తీసుకుని బాగా టైట్‌గా 2 వేసేసుకున్నాను. 2 వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా ఊలు దారం గానీ, లేకపోతే ఏదైనా తాడు లాంటిది గానీ ఏదైనా ఉంటే ఆ తాడుని ఈ రెండిట్లు గ్యాప్‌లోంచి తీసుకుని నేను విండోకైతే కట్టేసుకున్నాననమాట. నేనిప్పుడైతే ఒక ఊలు దారం తీసుకుని దాన్ని ఇలాగా ఆ 2 చీరల్లోంచి తీసేసుకున్నాను. తీసేసుకుని దీన్నైతే ఇప్పుడు విండోకి కడదాము. విండో దగ్గర అయితే కట్టుకోవడానికి వీలుగా ఉంటది మనకి. ఇప్పుడైతే కట్టెను అటు ఇటు తీసేసి కరెక్ట్‌గా సెంటర్‌కి కట్టేసుకుంటే సరిపోతుందనమాట. మనకి ఏ హైట్ అయితే కావాలో చూసుకుని ఆ హైట్‌లో కట్టేసుకోవచ్చు. కొంచెం టైట్‌గా కట్టుకోవాలి ఊడిపోకుండాని. మనకు సపోర్ట్ చేయాలి కదా! అందుకననమాట. ఇలా కట్టుకున్న తర్వాత ఏ ఏ పక్కది ఆ పక్కకి తీసేసుకోవాలనమాట. మనం 2 మడతలు పెట్టాం కదా చీరల్ని. ఇప్పుడు 2 విడివిడిగా తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ దగ్గర పరుపు ఉంటే పరుపు, లేదంటే బొంతుంటే బొంత, లేదంటే కిందే వేసుకుంటే కిందే దానికి ఏదైనా చిన్న సెట్టింగ్ చేసుకోవాలి. నేనైతే పరుపుని సెట్ చేసుకున్నాననమాట బావుంటుందని చెప్పి. ఇక్కడైతే నేను పరుపు తెచ్చి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పరుపు అయితే మనకి చీరలు కూడా దాని కిందకి టక్ చేసేస్తే ఇంకా కదలకుండా ఉంటాయి కాబట్టి నేను పరుపు వేసుకున్నాను. అలాగే ఒక కొత్త బెడ్‌షీట్ ఉందనమాట నా దగ్గర. ఆ బెడ్‌షీట్‌నే వేస్తున్నాను నేను ఇప్పుడైతే. ఇది కూడా కొంచెం పింక్ షేడ్ ఉంది కాబట్టి నాకు ఇంక ఇదే ఉంది. అందుకని చెప్పి ఇదే వేసేసుకుంటున్నాననమాట నేను. ఇలా చీరలు విడదీసుకుని ఉంచుకున్న తర్వాత నేను ఫస్ట్ బ్యాక్‌కొచ్చేది అంటే పింక్ కలర్‌ది టక్ చేస్తున్నాననమాట. మనం టక్ చేసినప్పుడు ఈవెన్‌గా టక్ చేసుకోవాలి. మనకి సెంటర్‌లోంచి కూడా ఉండేలాగా టక్ చేసుకోవాలనమాట. అలాగే టైట్‌గా టక్ చేసుకోవాలి. టైట్‌గా టక్ చేసుకుంటే ఏంటంటే షేప్ బాగా మనం టెంట్ హౌస్ లాగా వేస్తున్నాం కదా! ఆ షేప్ బాగా వస్తుందనమాట. లూజ్‌గా ఉంటే అది వేలబడినట్టు ఉంటది. అంత చూడడానికి లుక్ ఉండదు. కొంచెం గట్టిగా లాగి టైట్‌గా ఉండేటట్టు చేసుకోవాలనమాట. ఈ వీడియోలో చూపించినట్టు చేసుకుంటే చాలా ఈజీ అనమాట. నాకు ఇంతకుముందు కూడా ఈజీ అనే అనిపించింది. చేస్తుంటే ఓహో! ఎంత ఈజీయా అనిపించిందనమాట. నాకైతే అసలు శ్రమనే అనిపించలేదు. ఎందుకంటే నా ఫేవరెట్ డెకార్ గురించి ఏంటో నాకు తెలీదు. కానీ చాలా ఈజీగానే అయిపోయింది. ఎవరైనా సరే బర్త్‌డేస్‌కి కానీ, పిల్లల కోసం కానీ ఆరుకు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా అది ఉంచినంత సేపు దానిలోనే కూర్చొని ఉంది. ఆరుకైతే అంత బాగా నచ్చింది. నాకు కూడా ఫైనల్లీ నా డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూస్తున్నారు కదా! చాలా త్వరగానే అయిపోయిందనమాట ఇదంతా కూడాని. ఫైనల్లీ నా డ్రీమ్ డెకార్‌ని నేను చేసుకోగలిగాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడక్కడ నేను పిన్నులు కూడా పెట్టుకున్నాననమాట. ఇదైతే లవ్ బెలూన్ ఉంటది కదా! ఆ లవ్ బెలూన్ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాననమాట. దాన్నే నేనిక్కడ ఊదుతున్నాను. ఇది ఊది వెనకాల అంటిద్దామని ట్రై చేశాను. కానీ నాకు నెట్ క్లాత్ మీద అది డబుల్ సైడ్ స్టిక్కర్‌తో అంటించాను గానీ అది అవ్వలేదనమాట. అందుకని నేను కిందే వాల్‌కి మామూలుగా పెట్టేసుకున్నాను. అలాగే సీరియల్ లైట్స్ కూడా తెప్పించుకున్నాననమాట అమెజాన్ నుంచే. ఇవి కూడా నేను పెడుతున్నాననమాట. ఎందుకంటే ఆ లైటింగ్ పెట్టడం వల్ల ఇంకా దీని లుక్ చాలా అంటే చాలా మారిపోయింది. ఇవి 2 ఉన్నాయి సెట్టు. ఒకటి వైట్‌ది, ఒకటి బ్లాక్‌ది అనమాట. నేను ఇది కూడా ఇంకా డెకార్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఎలా ఉందో చూడడానికి నేను ప్లగ్ కూడా పెట్టేసుకున్నాను. ఈ వైట్‌వైతే అలా వెలిగి ఉండిపోతున్నాయి బల్బ్స్. ఇంకొకటి ఉందన్నాను కదా! బ్లాక్‌ది అవైతే బ్లింక్ అవుతున్నాయి అనమాట. వెలిగియారి అలా బ్లింక్ అవుతున్నాయి. వాటి వల్ల కూడా చాలా లుక్ వచ్చింది. చూస్తున్నారు కదా! ఎంత బావుందో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా అలాగే నేను కొన్ని హార్ట్ షేప్స్ రెడ్ కలర్‌వి కూడా తెప్పించుకున్నాను. అవి కూడా నేను అక్కడక్కడ బెడ్ మీద అలా పెడదాము అనుకున్నాను కానీ, ఆ పింక్ మీద బెడ్‌షీట్ మీద అవి కనిపించట్లేదనమాట. అందుకని చెప్పి అవి అక్కడ తీసేసాను నేను. ఇంక నేను ముందు చూపించాను కదా! హార్ట్ షేప్స్ కట్ చేసుకున్నాను రెడ్ కలర్‌తో అని చెప్పి, ఆ బ్యానరే ఇక్కడ పెట్టాననమాట. ఆ హార్ట్ షేప్‌తోనే ఈ బ్యానర్ పెట్టాను. కానీ అది నాకు మిగిలిన వీడియో తీయడం అయితే కుదరలేదు. అందుకే నేను ఇంక వీడియో తీయలేదు. ఇది ఇక్కడ డెకార్ చేసిన తర్వాతే చూపిస్తున్నాను మీకు. హ్యాపీ యానివర్సరీ కన్నా. హ్యాపీ యానివర్సరీ. 12 గంటల వరకు మెలకువగా ఉన్నాం కదా అని ఆరెంజ్ జ్యూస్ చేసుకుని తాగామన్నమాట సరదాగా. హ్యాపీ యానివర్సరీ చెప్పుకుని. కళ్ళు మూసుకుని పద. రెడీ 1, 2, 3
moto. ఏది ఏంటి ఎలా ఉంది? Young. బాగుందా బాగాలేదా? Young. నచ్చిందా నీకు? మ్మ్. ఎందుకు మధ్యలో పరిపేశాము? బాగుంటుందని కూర్చోవడానికి. ఆరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇది చూసి. ఇంక అప్పటి నుంచి అక్కడే కూర్చుందనమాట. అక్కడే ఆడుకుంది, అక్కడే పడుకుంది, అక్కడే కూర్చుంది, అక్కడే అన్నీ చేసింది. ఇంకా రెడీ అయ్యి స్నానం చేసి ఫ్రాక్ అది వేసుకున్న తర్వాత కూడా అక్కడే పడుకుని నాకు ఎలా ఫోటో తీ అలా ఫోటో తీ అని చెప్పి పడుకుని కూర్చుని చాలా ఫోటోలు అయితే తీయించుకుంది. ఇంకా ఇదైతే మేము పొద్దున్నే గుడికి వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళామన్నమాట. ఊరికే సరదాగా లంచ్ టైంకి లంచ్ ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో చేద్దాము అని చెప్పి వెళ్ళాము. కాకపోతే వెళ్ళే ముందు ఇంట్లో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. ఊరికే సరదాగా కూర్చుని కేక్ అది కట్ చేసి హ్యాపీ యానివర్సరీ చెప్పుకొని ఆరు కూడా ఉంది కదా, ఆరు కూడా మా కోసం ఒక గిఫ్ట్ ఏదో తయారు చేసిందనమాట. గిఫ్ట్ అంటే ఒక పేపర్ మీద రెడ్ కలర్ పేపర్స్ నేను పంచింగ్ చేసినప్పుడు ఉంటాయి కదా ఆ డాట్స్ లాంటివి, అలాంటివన్నీ అంటించి తనకి నేను ఒక పేపర్ కట్ చేశాను కదా వైట్ది, ఆ వైట్ హార్ట్ షేప్ని ఇలా మడత పెట్టి అంటించింది. నేను దాని పక్కన రెడ్తో హార్ట్ షేప్ని కంప్లీట్ చేశాను అనమాట. అది ఇచ్చింది అంటే తనకి గమ్ము పూర్తిగా అంటించడం సరిగా చిన్న చిన్న డాట్స్ కదా, అందుకని కొన్ని ఊడిపోయినాయి కానీ చాలా క్యూట్గా అనిపించింది. నేనే తన చేతితో పైన హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అని రాయించాను అనమాట. అదే గిఫ్ట్గా ఇచ్చింది మా ఇద్దరికి. అది తయారు చేసినప్పుడు రోజు అమ్మ యానివర్సరీ గిఫ్ట్ అమ్మ నీకు నాన్నకి, యానివర్సరీ గిఫ్ట్ అమ్మ నీకు నాన్నకి అని రోజు చెప్పేదనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపించేది ఇది అమ్మ నాన్నకి గిఫ్ట్, అమ్మ నాన్నకి గిఫ్ట్ అని. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము ముగ్గురం కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. ఇంకెక్కడైతే కొన్ని క్యాండిల్స్ తీసుకున్నాను అనమాట నేను, ఎల్ఈడి క్యాండిల్స్. ఆ ఎల్ఈడి క్యాండిల్స్ వెలిగించి పెట్టాను. అలాగే రెడ్ కలర్ హార్ట్ షేప్స్ తీసుకున్నాను అన్నాను కదా, అవి కూడా తీసుకుని ఆ క్యాండిల్ చుట్టూ ఇలా హార్ట్ షేప్లో పెట్టాను. అది కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఆరు అయితే యానివర్సరీ కార్డు తీసుకురావడానికి వెళ్ళింది. హ్యాపీ యానివర్సరీ అని థ్యాంక్ యూ. లోపలైతే ఒక కార్డ్ హార్ట్ షేప్ అది అంటించి ఇచ్చిందనమాట. ఇప్పుడు కేక్ కట్ చేసేసి తినేయాలని కంగారులో ఉంది. కేక్ అయితే బయట నుంచి తెచ్చింది కాదు, ఇంట్లో చేసుకున్నదే. ఇంకా అస్తమానం ఏదో ఒక స్వీట్ తింటుంది కదా ఆరు అని ఇంక ఇంట్లోనే చేసుకున్నాము. హోమ్మేడ్ కేకే కట్ చేసామన్నమాట. ఇలా చేసిందని, ఏంటి తనే తయారు చేసిందా అని చెప్పి అడుగుతున్నారనమాట. అవును తనే చేసిందని చెప్తున్నా. మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ హాఫ్ నేను క్రేయాన్తో గీసాను, మిగిలిన హాఫ్ వైట్ కలర్ అది అంటించిందనమాట. ఇగో ఇంకా తర్వాత కూడా ఇక్కడే కూర్చుని ఉంది, అసలు లేవలేదు. ఇక్కడే కూర్చుని ఆడుకుంటుంది సరదాగా. నేను కూడా చెప్పాను కదా నా డ్రీమ్ డెకరేషన్ అని చెప్పి, అందుకు నేను కూడా ఇక్కడే కాసేపు కూర్చున్నాను. ఆ తర్వాత ఫోటోలు తీసుకున్నాం అనమాట. మా ఇద్దరికి ఫోటో ఫోజులు ఎలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పి నేను ట్రైపాడ్కి కెమెరా పెడితే అక్కడి నుంచి టైం కూడా సెట్ చేశాను అనమాట. ఆ టైంలోనే అది ఫొటోస్ తీస్తూ ఫోజులు ఎలా పెట్టండి అలా పెట్టండి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఊరికే మేము కూడా తను చెప్పినట్టే చేసాం అనమాట సరదాగా. ఇదైతే మధ్యాహ్నం లంచ్కి ఐరన్ హిల్ బ్రోవరీ అని ఒకటి ఉందన్నమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ థీమ్ కూడా అన్నీ చిన్న చిన్న ఏరోప్లేన్స్ వెహికల్స్ అనమాట, అన్ని వెహికల్సే. ఈ వెహికల్స్ అన్నీ వీళ్ళు ఎక్కడ సంపాదించారో కానీ ఆ వెహికల్స్తో మొత్తం రెస్టారెంట్ అంతా చేశారనమాట. డెకారు చాలా బాగుంది, సింపుల్గా ఉంది కానీ ఫుడ్ అయితే ఎమ్మీ ఎమ్మీ అనమాట. మా సెలబ్రేషన్ ఇలా జరిగింది కదా, ఇది అయిన తర్వాత నైట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేశారనమాట. వాళ్ళు సెలబ్రేట్ చేస్తారని మాకు తెలీదు, మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈవినింగు తెలిసిందనమాట వాళ్ళు కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. వాళ్ళు మేడ మీదకి వెళ్ళిపోయి మేడ మీద బెలూన్స్తో డెకరేషన్ అంతా చేసి వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేశారనమాట. కేక్ అది తెచ్చి కేక్ అది మా చేత కట్ చేయించారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీ యానివర్సరీ. ఇదండి ఈరోజు వ్లాగు. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నా డెకరేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మీ కామెంట్లో నాకు తెలియచేయండి. నా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.